శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజ ముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మకరాక్షం హతం శ్రుత్వా రావణః సమితింజయః. మకరాక్షుడు శ్రీరామచంద్రుని యొక్క చేతుల్లో హతుడైపోయినాడు. ఆ మాట రావణాసురుడికి తెలిసింది. రావణాసురుడు ఎప్పుడూ సమితింజయుడే, యుద్ధాల్లో విజయాన్ని పొందే శీలం గలవాడే. ప్రత్యేకించి చెప్తున్నాడు వాల్మీకి. ఆ విశేషణం వేశాడు. అతడికి పట్టరానంత ఆగ్రహం కలిగింది. క్రోధేన మహతావిష్టః దంతాన్ కటకటాపయన్. పళ్ళు పటపట కొరికాడు రావణాసురుడు. కుపితశ్చ తదా తత్ర కింకార్యమితి చింతయన్. ఏం చెయ్యాలి ఇప్పుడు? అచ్చిరాకుతో అటు ఇటు పచారులు చేయటం మొదలుపెట్టాడు. కింకర్తవ్యత విమూఢుడైనాడు. ఆదిదేశాద సంక్రుద్ధో రణాయ ఇంద్రజితం సుతం. కుమారుడైన ఇంద్రజిత్తుని పిలిచి, ఆదిదేశ నువ్వు వెళ్ళవయ్యా యుద్ధానికి అన్నాడు. ఏమంటున్నాడు వెళ్ళేటప్పుడు సందేశం? జహి వీర మహావీర్యౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. వాళ్ళు మహావీరులట, భ్రాతరులట. వాళ్ళని జయించేయి నువ్వు, నీకేం పర్వాలేదు. అదృశ్యమానో దృశ్యమానో వా, నీ ఇష్టం. వాళ్ళ ఎదట పడైనా సంహరించు, లేదా అదృశ్య రూపంలో ఉండైనా సరే వాళ్ళని సంహరించు. నువ్వు ఇంద్రుణ్ణి జయించావు కదా యుద్ధంలో, ఈ మానవ మాతృలంతా వెళ్ళు అన్నాడు. ఆ ఇంద్రజిత్తు యజ్ఞభూమికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞభూమౌ సవిధివతు పావకం జుగువేంద్రజితు. పావకం జుగువే. అగ్నికి హోమకార్యం నిర్వహించాడు ఇంద్రజిత్తు యజ్ఞభూమికి వెళ్ళి. అతడికి అదొక గొప్ప వరమో శాపమో, శక్తో మాయాశక్తో, కుట్ర ఏదైనా కావచ్చు. కానీ రాక్షసులంతా కూడా అతన్ని ఆ హోమం చెయ్యటం అనేటటువంటి ఒకానొక ప్రత్యేకత కలిగి ఉండటం వలన రాక్షసులందరిలో ఈ ఇంద్రజిత్తుకే ఉన్నది. ఆ హోమం చేసి తద్ అధిష్టాన దేవతని సంప్రీతుణ్ణి చేసుకొని, బ్రహ్మదేవుణ్ణి సంప్రీతుణ్ణి చేసుకొని కొన్ని వరాలు పొంది అద్భుతమైన విజయాలు సాధించే శక్తి అతడికే ఉన్నదని రాక్షసులందరి యొక్క విశ్వాసం. వెంటనే ఇంకా గొప్ప యుద్ధం సంభవించబోతోంది కదా. వెంటనే యజ్ఞభూమికి వెళ్ళాడు. జుహువే ఇంద్రజితు. ఆ అగ్నిదేవుడే వచ్చి స్వయంగా ఆహుతులన్నీ తీసుకున్నాడు. అంత గొప్ప అగ్ని కార్యం అది. అభిచార హోమాన్ని ముగించాడు ఇంద్రజిత్తు. ఆ తర్వాత ఒక దివ్యమైన అశ్వాలు పూంచిన సకల ఆయుధాలతో సమూపేతమైన ఒక తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి మహా రథాన్ని అధిరోహించాడు.
ఆ రథానికి కూడా అంతర్ధాన శక్తి ఉందట, ఒక ఇంద్రజిత్తుకే కాదు. ఆ ఇంద్రజిత్తుకు ఇంకొక వరబలం ఏమిటి అంటే బ్రహ్మాస్త్రం ఉన్నదే ఆయన చేతుల్లో. అటువంటి ఇంద్రజిత్తు ఇప్పుడు యుద్ధరంగంలో ప్రవేశించాడు. చూశాడు రామలక్ష్మణుల వంక. ఎవ్వరికీ కనపడకుండా ఆకాశంలోకి ఒక్కసారి ఎగిరి చక్కపోయాడు. అక్కడి నుంచి రామలక్ష్మణుల మీద నిశితమైన బాణాలు ప్రయోగించటం మొదలుపెట్టాడు. వాళ్ళు కూడా అదే విధంగా తిరిగి బాణాలు ప్రయోగిస్తున్నారు. తౌ తస్య శరవేగేన పరీతౌ రామలక్ష్మణౌ ధనుషి సశరే కృత్వా దివ్యమస్త్రం ప్రచక్రతుః. వీళ్ళు కోదండాలు సరి చేసుకున్నారు, ధనుష్టంకారం చేసి వీళ్ళు కూడా బాణాలు ప్రయోగించటం ప్రారంభించారు. ప్రచ్ఛాదయంతౌ గగనం శరజాలైర్మహాబలౌ. రామలక్ష్మణులు శరజాలం ప్రయోగిస్తుంటే ఆకాశం అంతా బాణాల చేత కప్పబడిపోయింది. ప్రచ్ఛాదయంతౌ గగనం తం అస్త్రైః సూర్య సంకాశైః నైవ పస్ప్రశుతుశరైః. ఆకాశం అంతా ఆవరించేసిన ఈ శ్రీరాముడు లక్ష్మణుల బాణాలు, కానీ ఆ ఇంద్రజిత్తుని మాత్రం వీళ్ళ బాణాలు వెళ్ళి నా పస్ప్రశుతుకు అంటుకోలేకపోయినాయి. వారికి ఎందుకని అంటుకోలేకపోయినాయి, ఎందుకని ఇంద్రజిత్తు మీద పడలేకపోయినాయి? ఆ ఇంద్రజిత్తు కనపడటం లేదు. అయినా బాణాలు వచ్చి అతడు ప్రయోగించే బాణాలు వచ్చి వాళ్ళ మీద పడుతున్నాయి. ఆ బాణాలు తగిలి రామలక్ష్మణుడు తేన అతి విద్ధౌ తౌ వీరౌ రుక్మపుంఖైః సుసంహితైః బభూవ దుర్దశరథి పుష్పితావివ కింశుకౌ. మోదుగ చెట్లు పూస్తే ఎంత ఎర్రగా ఉంటాయో అల్లాగా శరీరం అంతా ఎర్రటి పువ్వులు పూసినట్టు రక్తసిక్తం అయిపోయింది రామలక్ష్మణులకి. ఈ వ్యవహారం అంతా గమనించి అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, లక్ష్మణస్తు సుసంక్రుద్ధ భ్రాతరం వాక్యమబ్రవీత్. ఆయనకి పట్టరాని కోపం వచ్చి అన్నగారితో అంటున్నాడు, అన్నా బ్రహ్మమస్త్రం ప్రయోక్ష్యామి. ఇంకా నువ్వు అను, బ్రహ్మాస్త్రం వేసేస్తాను ఈ ఇంద్రజిత్తు మీద. వధార్థం సర్వరక్షసాం. ఒక ఇంద్రజిత్తునే కాదు, నేను ప్రయోగించే బ్రహ్మాస్త్రం రాక్షస జాతినంతటినీ సంహరించి పారేస్తుంది అన్నాడు. అప్పుడు శ్రీరాముడు అంటున్నాడు, నాయనా, ఒక్క ఇంద్రజిత్తు కోసం నువ్వు సమస్త రాక్షస జాతిని నాశనం చేస్తానంటావే, అది వద్దు, అది ఉచితం కాదు. మనకి దయ ఉండాలి, జాలి ఉండాలి. మరి ఈ ఇంద్రజిత్తుని మాత్రమే వధించే ఉపాయం ఏదైనా ఆలోచిద్దాం కదా అన్నాడు రాముడు. దానికి ఆయన ఉపాయం ఆలోచించే లోపల వీళ్ళ ముఖ కవళికలు, వీళ్ళ సంభాషణ సుచాయిగా పసిగట్టేశాడు ఇంద్రజిత్తు. పసిగట్టి శ్రీరాముడి మనోభావాల్ని ఇంద్రజిత్తు పసిగట్టి ఆయన ఔదార్యాన్ని బలహీనతగా తీసుకొని వంచన ద్వారా జయించాలి అని ఆలోచన చేశాడు. వంచన, అభిచార హోమం ఒక మాయ. తర్వాత అంతరిక్షంలో కనపడకుండా పోవటం మాయే. ఇప్పుడు కొత్త మాయ ఒకదాన్ని తీసుకొస్తున్నాడు ఇంద్రజిత్తు. యుద్ధరంగం నుంచి తిరిగి లంకలోకి వెళ్ళిపోయాడు హఠాత్తుగా, ఉన్న బలంగా, ఎవరికీ కనపడకుండా తన మాయా శక్తిని ప్రదర్శించాలనుకొని. అక్కడ ఏం చేశాడు, అది మాయా సీత, బహుశా ఆమె మనిషేనేమో లేకపోతే ప్రతిమో, అదేం మాట స్పష్టంగా చెప్పలేదు వాల్మీకి. మాయా సీతను సాధించాడు, సీతను తయారు చేశాడు, రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. మళ్ళీ వెంటనే రథంతో యుద్ధరంగంలోకి వచ్చేసాడు. ఇందాక ఒక 5 నిమిషాల కిందట వెళ్ళిపోయాడు, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసరికి ఆయన రథంలో మాయా సీతమ్మ ఉన్నది. వానరుల అందరి ఎదుట ఈ సీతమ్మని తన ఖడ్గంతో నరికేసి వధించి వాళ్ళందరినీ భయకంపితుల్ని చేసి అక్కడి నుంచి వాళ్ళంతా పారిపోయేటట్టు చేయాలి అని ఆ ఇంద్రజిత్తు యొక్క ఆలోచన. ఈసారి మాయా సీతతో వచ్చాడు కదా,
ఆ వస్తున్న ఇంద్రజిత్తును ఎదుర్కోవడానికి హనుమంతుడు ఇతర వానరులందరినీ వెంట పెట్టుకొని మామూలు ఆయుధాలు వాళ్ళకి వృక్షాలు కొమ్మలు చెట్ల కొమ్మలు రాళ్ళు పర్వత శిఖరాలు ఇవన్నీ పుచ్చుకొని ఎదురు నిలిచారు ఆ వస్తున్న ఇంద్రజిత్తుకి. హనుమంతుడు రథంలో ఉన్నటువంటి సీతమ్మ వారిని చూశాడు. మనం సీతమ్మ వారిని అంటున్నాము అంటే మాయా సీత అనే అర్థం. సదదర్శ హతానందాం సీతాం ఇంద్రజితో రథే, ఇంద్రజిత్ యొక్క రథంలో ఆనందమే ముఖంలో లేనటువంటి అమ్మవారిని చూశాడు హనుమంతుడు. ఏకవేణీధరాం, ఏకవేణీధరత్వం అనేది విషాదానికి, దుఃఖానికి, నిర్లిప్తతకి, పతి వియోగానికి చిహ్నం. ఏకవేణీధరాం దీనాం ఉపవాస కృశాననాం, ఉపవాసం చేత కృషించిపోయిన ముఖ సౌందర్యం కలిగిన అమ్మవారిని చూశాడు. పరిక్లిష్టైక వసనాం, దుమ్ము కొట్టుకుపోయి మాసిపోయిన ఏకవసనాం. అమృజాం రాఘవ ప్రియాం రజోమలాభ్యాం ఆవిష్టై ఆలిప్తై సర్వగాత్రై వరస్త్రియం, ఉన్నత స్త్రీ అయినటువంటి అమ్మవారు రజోమలాభ్యాం ఆలిప్తం ఆలిప్తై సర్వగాత్రై, శరీరం అంతటా దుమ్ము కొట్టుకుపోయి మలభూయిష్టంగా ఉన్నది. హనుమంతుడు ఇటీవలనే చూశాడు కదా సీతమ్మని. పైగా ఇంకా ఇక్కడ ఒక విశేషం ఉంది. హనుమంతుడు తప్ప అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు చూసిన అమ్మవారిని చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆమె ఇలా ఉంటుందని వాళ్ళకి తెలియదు పాపం, ఒక హనుమంతుడికే తెలుసు. ఈయనేం చేశాడు, మాయా సీతమ్మని చూసి నిజంగానే ఈవిడే సీతమ్మ వారు అని పూర్తిగా విశ్వసించేశాడు హనుమంతుడు. తన మీదకు దూసు వస్తున్న వానరులందరూ చూస్తూ ఉండగా ఏం చేశాడు ఇంద్రజిత్తు, మూర్ధ్ని జుట్టు పట్టుకున్నాడు. సీతాం పరామృశతు, అమ్మవారి యొక్క జుట్టు అంతా ఇట్లా గట్టిగా మొదటి గంట పట్టుకున్నాడు. ఆమె జుట్టు పట్టుకుని తాం తాడయామాస రావణికి, ఆ ఇంద్రజిత్తు ఆమెను ప్రహరించటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆవిడ క్రోశంతీం రామ రామేతి మాయయా యోజతాం రథే, అతడు దెబ్బలు కొడుతున్నప్పుడు ఆ దెబ్బలకి తట్టుకోలేక రామ రామ అని ఆవిడ విలపిస్తున్నది, ఆలపిస్తున్నది, ఆక్రోశిస్తున్నది. అది చూసి హనుమంతుడికి దుఃఖం పెళ్ళుబుకు వచ్చేసింది, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఆయన ఏడుపు ఆపుకోలేకపోయాడు. ఇంద్రజిత్తును దూషిస్తున్నాడు. ఒరే నువ్వు, హే దురాత్మన్ ఆత్మనాశాయ కేశపక్షే పరామృశ, కేశాలు పట్టుకుంటావా, అందులో ఒక స్త్రీని, నీకు దీనికి పరిష్కారం, దీనికి ప్రతిక్రియ ఏమిటో తెలుసా, ఆత్మనాశం. నువ్వు నాశనం అయిపోతావు, ఇంకా నువ్వు బతకవు, అయిపోయింది, నీ ఆయువు మూడిపోయింది. ధిక్ త్వాం పాప సమాచారం యాస్యతే యాస్యతే యస్యతే మతిరిదృశి, నువ్వు పాప సమాచారం గలవాడివి. తే మతికి ఈదృశి, నీ బుద్ధి ఇలాంటిదే, నీచ బుద్ధి, వక్ర బుద్ధి, అన్నీ మాయా బుద్ధిలే. నృశంస అనార్య, తిడుతున్నాడు. హే నృశంస, నీచాతి నీచుడా, అనార్య ఆర్యేతరుడా, దుర్వృత్త చెడ్డ నడవడి కలవాడ, క్షుద్ర నీచుడా, పాప పరాక్రమ, పాపభూయిష్టమైన పరాక్రమం, నీది ఉత్తమ పరాక్రమం కాదు. కింత వైష అపరాధాహి యదేనాం హంతుమిచ్చసి, ఈవిడ నీకేం అపకారం చేసిందయ్యా, ఈవిడిని చంపేయటానికి కత్తి చేత్తో పట్టుకున్నావు, జుట్టు చేత్తో పట్టుకున్నావు, దెబ్బలు కొడుతున్నావు. సీతాంచ హత్వా న చిరంజీవిష్యసి, నువ్వు ఇంకా ఏమాత్రం నీకు ఆయువు లేదు. నా జీవిష్యసి, నువ్వు బతకవు, నీ పని అయిపోయింది అని ఆక్రోశం వెళ్ళగొక్కుతున్నాడు హనుమంతుడు అని అంటూ అందరితో కలిసి ఇంద్రజిత్తుపై అందరూ కలిసి మళ్ళీ దాడి చేశారు. ఇంద్రజిత్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ మీద బాణాలు వేస్తూనే హనుమంతుడితో అంటున్నాడు, మీరంతా చూస్తూ ఉండంగానే ఈమెను సంహరించి ఆ పైన రామలక్ష్మణులు ఇద్దరిని కూడా వధించేస్తాను అని బెదిరించాడు. అంటూ శితధారేణ ఖడ్గేన
ధార అంటే కత్తి అంచు, శతధారేణ పదునైన అంచు కలిగిన ఖడ్గంతో నిజఘాన ఇంద్రజితు స్వయం, నిజఘాన గట్టిగా ఆ ఖడ్గంతో ఒక్క దెబ్బ కొట్టాడు. సా పృథివ్యాం పృథిశ్రోణి పపాత ప్రియదర్శన, ప్రియదర్శన అయినటువంటి అమ్మవారు క్షోణిపై భూమి మీద పపాత, ఆ దెబ్బకి రెండు ముక్కలై పడిపోయింది. ఆ దృశ్యం చూసి వానరులంతా చిన్నపోయి ముఖం చిన్నపుచ్చుకొని ఏడు మొహం పెట్టి బలబలా ఏడవటం ప్రారంభించారు. వానర వీరులు భయంతో అటు ఇటు పరుగులు తీస్తున్నారు. కానీ హనుమంతుడు వాళ్ళల్లో ఉత్సాహం నింపడానికి వాళ్ళందరినీ, పారిపోతున్న వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కస్మాత్ విషణ్ణ వదనాగ విద్రవద్వే ప్లవంగమాగ, హే వానరాహ, ఎందుకు మీరు పారిపోతున్నారు? ఇదిగో నేను ముందున్నాను కదా, మీకేం పర్వాలేదు, మీకు అపకారం రాదు. వస్తే ముందున్నాను కాబట్టి నాకు రావాలి, మీరు నా వెనకరండి అని అంటూ మళ్ళీ ముందుకు వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. కానీ రాక్షసుల ధాటికి, ఇంద్రజిత్తు ధాటికి వానరులు నిలవలేకపోతున్నారు. హనుమంతుడు ఆలోచించి ఇప్పుడు మనం యుద్ధం చేయడం నిష్ప్రయోజనం, ఎందుకని అమ్మవారు మరణించిందిగా చూస్తూ ఉండంగానే ఇంకా ఎందుకు యుద్ధం చేయటం, మనం ఎవరి కోసం యుద్ధం చేయాలి? ఆ అమ్మవారు లేదు కదా, మరణించింది కదా, అదురాలైంది కదా. ఎన్నిమిత్తం హి యుధ్యామో హతాస జనకాత్మజ, ఎన్నిమిత్తం యుధ్యామ, ఎందుకు మనం యుద్ధం చేయాలి? ఎందుకని? సా జనకాత్మజ హతాకిల, ఆవిడ చనిపోయింది కదా. కాబట్టి మనం వెనక్కి వెళ్ళి ఇప్పుడు శ్రీరాముడికి విషయాన్ని నివేదించి మరి ఆయన ఏం చెప్తాడో ఏం చేస్తాడో చూద్దాం, ముందు ఆయనకు తెలియాలి కదా విషయం అంటూ హనుమంతుడు వెనక్కి తిరిగాడు. హనుమంతుడు వెనక మిగతా స్వార్థ సైనికులు వెళ్ళడానికి గమనించాడు ఇంద్రజిత్తు. కాస్త రెస్ట్ దొరికింది ఇంద్రజిత్తుకి, ఇదే కోరుతున్నాడు అతడు. మాయ అంటే ఇదే. వెంటనే నికుంభిలా యజ్ఞం చేయడానికి ఆ యజ్ఞ వేదిక దగ్గరికి గబగబా వెళ్ళిపోయాడు ఇంద్రజిత్తు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడట? నికుంభిలా యజ్ఞం చేస్తాడట. అది ఒక యజ్ఞం, అదే అభిచార హోమం. అతడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా, ఎవరితో యుద్ధానికి వెళ్ళినా ఈ అభిచార హోమం చేసే పెడుతూ ఉంటాడు. అది అతడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్య. అభిచార హోమం పద్ధతి ప్రకారం ప్రారంభించాడు. రాక్షసులు గుంపులు గుంపులుగా నిలబడి ఆ హోమాన్ని ఆనందంగా తిలకిస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏమిటి? ఎప్పుడు ఈ అభిచార హోమం పూర్తయిపోతుందా, అప్పుడు ఎప్పుడు ఇంద్రజిత్తు వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని వానరులందరినీ సంహరిస్తాడా అని వాళ్ళు ఆసక్తితో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అది అయినా యుద్ధం ఆగలేదు, అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. వాళ్ళ భయంకర నాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ కోలాహలాన్ని విన్నాడు శ్రీరాముడు. హనుమంతుడికి సహాయంగా వెళ్ళవలసిందని జాంబవంతుణ్ణి అడిగాడు ఆయన. అతడు తన బలంతో అలాగే అని బయలుదేరాడు. వెళుతున్న జాంబవంతుడు అతని బలానికి హనుమంతుడు ఎదురుపడ్డాడు. అందరూ కలిసి మళ్ళీ హనుమంతుడి మాట విని వెనక్కి శ్రీరాముడి దగ్గరికి వచ్చేశారు. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడితో మాయా సీత మరణాన్ని గురించి ఏడుస్తూ దుఃఖంతో మొహం చిన్నబుచ్చుకుని వినవించుకున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవ శోకమూర్ఛిత, శ్రీరాముడి శోకంతో మూర్ఛితుడైపోయినాడు. నిపపాత తదా భూమౌ చిన్నమూల యువద్రుమ, మొదటి గంట నరికేస్తే చెట్టు ఎలా విరుసుకు పడిపోతుందో అలా విరుసుకు పడిపోయాడు శ్రీరాముడు. అప్పుడు వానర వీరులంతా ఆయన చుట్టూ విషణ్ణ వదనుడై చుట్టూ చేరి నిలబడ్డారు. ఆయన ముఖం మీద కాసిని నీళ్లు చల్లారు, తేరుకుంటాడేమో అని. అసించన్ సలిలైశ్చైనం పద్మోత్పల సుగంధిభి, తామర పువ్వుల వాసనలు వెదజల్లుతూ ఉన్న కాసిన నీళ్ల చుక్కల్ని స్వామివారి ముఖం మీద అసించన్ తడిపారు. అప్పుడు లక్ష్మణుడు తం లక్ష్మణోధ బాహుభ్యాం పరిష్వజ్య సుదుఃఖిత, అన్నగారిని రెండు చేతులతో కౌగిలించుకున్నాడు, రెండు బాగులతో లక్ష్మణుడు. ఉవాచ రామం అస్వస్థం వాక్యం హేత్వర్థ సంయుతం, ఇప్పుడు లక్ష్మణుడు చెప్పే మాటల్లో హేతువు ఉన్నది.
హేతుబద్ధమైన అర్థంతో ఉన్న 4 మాటలు చెప్తున్నాడు. ఆయనకు మళ్ళీ అవకాశం దొరికింది. ఆనాడు దశరథ మహారాజు యొక్క మాటలు విని అరణ్యాలకి వెళదాము అని శ్రీరామచంద్రుడు అన్న రోజున అన్నగారిని, నీ ధర్మం ఏమిటి, ఈ తండ్రి ఏమిటి, నన్ను అను, నేను ఆయన్ని మట్టిపెట్టి నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాను అని ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. మళ్ళీ అంత మహాకోపం వచ్చింది లక్ష్మణుడికి. లక్ష్మణుడికి ఎప్పుడు అంత తేలిగ్గా కోపం రాదు. ఇక్కడ ఒక చిన్న గొప్ప విశేషం ఉంటుంది. శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మ. ఏమిటి ఆ ధర్మం? అదే రామాయణ ధర్మం. ఏమిటి ఆ రామాయణ ధర్మం? అదే వేద ధర్మం. ఏమిటి ఆ వేద ధర్మం? అదే వేదాంత అంటే ఉపనిషత్ ధర్మం. అదే గీతా ధర్మం. అదే సనాతన ధర్మం అంటే అదే. దాని యొక్క హద్దులకు లోబడి ఏ విధంగానైనా ఎన్ని ఉదాహరణలతోటైనా మనం వ్యాఖ్యానించుకోవచ్చు. ఇప్పుడు వాల్మీకి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎప్పుడైతే ఒక శ్రీరాముడు ఒక మాట అనుకుంటాడో దానికి వ్యతిరేక దాన్ని ఎదిరించే ఒక వాదాన్ని తీసుకొచ్చి ఎదట నిలబెట్టి అప్పుడు ఈయన వాదంలో ఉన్న గొప్పతనాన్ని ప్రదర్శింపజేస్తాడు. ఇది వాల్మీకి రామాయణం మొత్తం మీద అనుసరించినటువంటి ఒకనొక అద్భుతమైన కథా సంవిధానం. లోక వృత్తాన్ని సంగ్రహించటం, మానవ జీవితాన్ని వివరించి విశ్లేషించటం, మానవ జీవితం యొక్క అర్థం ఇది అని తెలియజెప్పటం, మానవుడికి అర్థమయ్యేటట్లుగా తన జీవిత గమ్యాన్ని వివరించి చెప్పటానికి ఎదురుకుండా ఒక వ్యతిరేకతను నిలబెట్టి దాని సహాయంతో ఆ వ్యతిరేకతని ఓడించి అసలైన వేద ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇది వాల్మీకి యొక్క నైపుణ్యం. ఇప్పుడు లక్ష్మణుడు ఆయన్ని పూర్వపక్షం చేస్తున్నాడు. ఏమయ్యా, ఏమి నువ్వు ధర్మం అంటావు? ఎప్పుడు విడిచిపెట్టకుండా ధర్మాన్ని పట్టుకొని వేలాడతానంటావు? పితృవాక్య పాలన అన్నావు కదా, నిన్ను ఎంతవరకు రక్షించిందయ్యా పితృవాక్య పాలన? ఇప్పుడు అమ్మవారి మరణం దాకా వచ్చింది, ఇదేనా నీ ధర్మం? ఇంకా ఎవ్వరూ మాట్లాడ్డారు. ఏదైనా ధర్మం ప్రాక్టికల్గా అది మనకు మేలు చేయాలి కదా. ఎక్కడికెక్కడ వ్యతిరేకతను కలిగిస్తుంటే ఇంకా అదేం ధర్మం అండి అంటున్నాడు లక్ష్మణుడు. అయితే యుద్ధ రంగంలో ఎంత ధర్మ చర్చ అదే చెప్పారు కదా. భారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేయటం అది ఎంత సబబు అని అనవసరమైన విమర్శలు, ఇది కూడా అలాంటిది. ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇది సంకేతం. ఈ సందర్భంగా మానవ జీవితంలో ఎలాంటి విపరీత ఘట్టాలు ఎదురైనప్పుడు ఆ కథ అక్కడికి ఆగిపోతుంది అలాగా. అంతే తప్ప ఇదంతా సంకేతంగా భావిస్తే అందులో ఉండే ఔచిత్యం ధర్మజ్ఞులకి ఉచితానుచిత వివేకజ్ఞులకి అర్థం అవుతుంది. కేవలం బాహ్య దృష్టితో చూస్తే అందులో ఉన్న ఔచిత్యం అర్థం కాదు. అర్థం కాకపోగా దాన్ని ఎగతాళి చేసే దుర్బలమైన పనికిరాని సాధన వ్యతిరేకమైన మనస్తత్వం ఏర్పడుతుంది. అది తప్పు. అది వేద ధర్మానికి వ్యతిరేకం. శ్రీరాముడు అటువంటి మనస్తత్వాల్ని ఖండించటానికి, దాని అర్థం అటువంటి మనస్తత్వం కలిగిన రావణాసురుడు లాంటి వాళ్ళని ఖండించటం. రావణాసురుణ్ణి ఖండించటం అంటే ఇక్కడ కేవలం మనం ఒక మనిషి మరొక మనిషిని చంపాడని అర్థం కాదు. అది కథ కాదనడానికి వీల్లేదు. కానీ అంతరార్థం గ్రహించకపోతే అది కథ అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. చాలా అంతరం ఏర్పడుతుంది. అది ఇలాంటి అంతరం భేదాన్ని మనం చాలా చోట్ల చూస్తున్నాం. మనం కూడా చాలాసార్లు అనుభవించాం. ఇప్పుడు ఆ అంతరాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే మనం చేసే ప్రయత్నం. ఇప్పుడు నీ పితృవాక్య ధర్మం అన్నావు కదా, అది నిరర్థకం అంటాను నేను. లోకంలో
ప్రమాణాలు 3 రకాలుగా ఉంటాయ్యా. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే వేద ప్రమాణమే. మిగతా మొదటివి 2 పనికిరానప్పుడు పనికొచ్చేది శబ్ద ప్రమాణమే. ధర్మాధర్మ విచక్షణ ఆ వేద ప్రమాణం కూడా నీకు అనుకూలమైతేనే నువ్వు దాన్ని ఆచరించాలి అని ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు లక్ష్మణుడు. చెప్పాడు ఓపికతో చాలాసేపు చెప్పాడు, అనేక విషయాలు చెప్పాడు. అసలు నువ్వు తండ్రి మాట ఆనాడు అక్కడే కాదని, రాజ్యానికి రాకుండా ఉంటే ఇలాంటివి వచ్చి ఉండేవి కాదు కదా. ఈయన పెద్ద శాస్త్రార్థం చేశాడు, అనేక విషయాలు చెప్పాడు, ఉదాహరణలతో సహా చెప్పాడు. మరి ఇప్పుడు శ్రీరాముడు ఏం చేయాలి? వీటన్నింటికి తగిన నాయన తప్పు, నీ ఆలోచన పెడదారి పడుతున్నది. ధర్మం ఎప్పుడు ధర్మమే. ధర్మం నీకేదో నిన్ను ఉద్ధరించలేదని నువ్వు ధర్మాన్ని విడనాడితే అది నీకు శాశ్వతమైనటువంటి అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. నీకు ఆ సంగతి అప్పుడు తెలియదు. అది భౌతిక దృష్టి. వేదం అటువంటి భౌతిక దృష్టిని ఖండించింది. వేదం ఆత్మదృష్టినే చెబుతుంది. ఆత్మదృష్టి పూర్వకంగా చూస్తే వేద ధర్మమే ధర్మం, అంతే తప్ప ఈ బాహ్య ధర్మాలు, లోకంలో ఉన్న ధర్మాలు కావు, ధర్మ ఆభాసలు అని ఆయన చెప్పాలి. కానీ ఏమీ మాట్లాడలా, ఒక్క ముక్క చెప్పలేదు. సరే నువ్వు అలా ఉండు అని రావణాసురుడితో సహా నా లంకని నేను బాణాలతో నిర్మూలన చేసేస్తానని ఆ కోపాన్ని ఇడితిప్పి లక్ష్మణుడు అన్నాడు. లక్ష్మణుడి మాటలు ఇంకా పూర్తి అయి కాకముందే అక్కడికి విభీషణుడు వచ్చాడు. కథ తిప్పేశాడు వాల్మీకి. శ్రీరాముడు లక్ష్మణుడి యొక్క ఆ ప్రసంగాన్ని ఖండించలేదు, జవాబు చెప్పలేదు, వదిలేశాడు. ఇంకా మరి అన్నగారిని ఎదిరించే ధైర్యం లేదుగా, మెదలకుండా ఊరుకున్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు దుఃఖ నిమగ్నుడై ఉండటాన్ని గమనించాడు విభీషణుడు. శ్రీరాముడి విషాదానికి కారణం ఏమిటి? మాయా సీత హత్య అని ఆ లక్ష్మణుడు చెప్పాడు కదా. అప్పుడు విభీషణుడు శ్రీరాముడిని ఓదారుస్తున్నాడు. స్వామి, ఓ శ్రీరామచంద్ర, మనుజేంద్ర, హనుమంతుడు సీతమ్మ చంపబడిన వార్తను నీకు చెప్పి ఉండవచ్చు. నువ్వు అందుకు దుఃఖిస్తూ ఉండి ఉండవచ్చు కూడా. ఆ హనుమంతుడు ఆ చంపబడిన సీతమ్మే యథార్థ సీతమ్మ అని అనుకొని ఉండవచ్చు. కానీ అది సత్యం కాదు. ఇది విభీషణుని యొక్క తెలివి. ఆయనకి అన్ని విషయాలు, అక్కడ ఇంద్రజిత్ ఏమిటో ఎటువంటి వాడు, రావణాసురుడు ఎటువంటి వాడు, కుంభకర్ణుడు ఎటువంటి వాడు తెలుసు. కాబట్టి ఇది నిజం కాదయ్యా, నిజం కాదని నువ్వు ఎలా చెప్పగలవు విభీషణ? హేతువులు చూపించగలవా? చూపిస్తాను, విను. ఏమిటి? సీతమ్మని చంపడం రావణాసురుడి యొక్క లక్ష్యం కాదు. ఇంద్రజిత్తు వెళ్ళి నిజమైన సీతమ్మని తీసుకొచ్చి ఇక్కడ చంపుతానంటే రావణాసురుడు ఒప్పుకుంటాడనుకున్నావా? ఒప్పుకోడు. అమ్మవారిని చంపడం ఆయనకి ఇష్టం కాదు. అసలు ఇక్కడ రామాయణం మొత్తానికి ఒకే ఒక్క ఘర్షణ అండి. కామక్రోధాది అరిషడ్వర్గాలు ఏ వ్యక్తిలో అపరిమితంగా జన్మల నుంచి కరుడు కట్టుకొని ఉండిపోతాయో ఆ గుణాల అధీనంలో పరాత్పర తత్వం, పరమతత్వం, ఇది సత్స్వరూపం, సత్యం వాటికి అధీనం అయి ఉంటుందా? ఇందుకు విరుద్ధంగా వేద ధర్మం స్వస్వరూప జ్ఞానానికి అధీనం అయి ఉంటుందా? ఇంకా కామక్రోధాలకి అధీనం అయ్యి సత్తు ఉంటే ఇంకా లోకం ఇలా ఎందుకుంటుంది? అది ఉండదు. అలా ఉంటే అది హేతువుకి విరుద్ధం. కాబట్టి స్వరూప తత్వం దేనికి లోబడి ఉండాలి? పరమాత్మ తత్వానికి, ఆత్మకే లోబడి ఉండాలి, అనాత్మకి లోబడి ఉండదు. ఇప్పుడు ఈ అనాత్మ ఏమనుకుంటుంది? నా వైపునే ఉంచేసుకుంటాను ఈ సత్తుని అంటుంది అనాత్మతత్వం. ఆ ఆత్మతత్వం అలా అనక్కర్లేదు. ఆ ఆత్మతత్వాన్ని విడిచి సత్తు ఉండలేదు.
సత్తుని బలవంతంగా తన వైపుకి తిప్పుకోవటానికి ప్రయత్నం. ఇది లోకంలో మానవ జీవితం యొక్క సంఘర్షణ. ఇదే రామాయణానికి పరమమైన కథా సంవిధానం. దీన్ని పరిష్కరించి నాయన కామక్రోధాది లోభాల ఆ గుణాల అధీనంలో పరమాత్మ తత్వం ఉండదు, ఉంచుకునే శక్తి దానికి లేదు. ఎందుకని? ఇప్పుడు ఒక ఆభరణం ఉందండి, ఒక నెక్లెస్. ఈ నెక్లెస్ ఏమంటుంది? ఈ బంగారాన్ని నేనే ఉంచేసుకుంటాను, నేను తప్ప బంగారానికి దిక్కు లేకుండా చేస్తాను అని ఆభరణం అంటే అది హాస్యాస్పదంగా ఉంటుందా ఉండదా? ఎందుకని? ఈ ఈ ఈ నెక్లెస్ని వ్యాపించి అత్యతిష్ట దశాంగులం, మొత్తం సృష్టినంతా వ్యాపించి ఇంకా అధికంగా ఉన్నది పరమాత్మ తత్వం. నెక్లెస్నిలోనూ ఉన్నది. నెక్లెస్ లోపల బయట మధ్యలో అణువణువున బంగారం ఉన్నది. నెక్లెస్ కంటే అతీతంగా కూడా బంగారం ఉన్నది. అటువంటి బంగారాన్ని ఈ నెక్లెస్ తన స్వాధీనంలో తన గుప్పెట్లో పట్టుకుని ఎలా ఉంటుందండి? ఇది రామాయణం యొక్క పరమార్థం, సంఘర్షణ. ఆ సంఘర్షణ స్వభావం మనకు అర్థమైతే రామాయణం ఎంత చదువుతూ ఉంటే ఎంత ఆనందాన్ని ఇస్తుంది, సాధనలో మనని ఎంత ముందుకు తీసుకెడుతుందో దీన్ని బట్టి అర్థమవుతోంది కదా. అదే అంటున్నాడు విభీషణుడు. ఆయనకు తెలుసు, స్వామి రామచంద్ర, ఆ రావణాసురుడు అమ్మవారిని సంహరించటానికి ఒప్పుకోడు. అభిప్రాయంతు జానామి రావణస్య దురాత్మన. ఆ రావణాసురుడు దురాత్ముని, అతని యొక్క అభిప్రాయం నాకు తెలుసును. సీతాం ప్రతి మహాభాగో నచ ఘాతం కరిష్యతి. ఆవిడికి అపకారం చేయడు, ఆమెను వశపరుచుకోవాలనే అతని ఉద్దేశం. అది ఇందాక నుంచి చెప్పుకున్న ఘర్షణ అదే. అది దండోపాయం వల్ల ఎలా సిద్ధిస్తుంది? సామధాన భేదాల వల్లే సిద్ధించాలి. మాయామయం మహాభాగో అసతాం విద్ధి జనకాత్మజ తాం విద్ధి జనకాత్మజాం. ఇది మాయ జనకాత్మజ మాయామయురాలు, ఆమె నిజంగా అమ్మవారు కాదు. ఆ విధంగా వానరుల్ని మోహపరిచి దుఃఖంలో పెట్టి తాను వెళ్ళి అభిచార హోమం పూర్తి చేసి విజయం సాధించాలని చూస్తున్నాడు. ఎంత గుట్టు విప్పి చెప్పేశాడు విభీషణుడు శ్రీరాముడితో. అంటే ఏమిటనమాట? మాయాసీతని తీసుకొచ్చి ఎందుకు వధించాడు ఇంద్రజిత్తు? అవి వధించేస్తే వీళ్ళంతా ఏడుస్తూ కూర్చుంటారు, వెనక్కి వెళ్ళిపోతారు, లేదా అక్కడే పడి ఏడుస్తూ కూర్చుంటారు. మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. ఈ లోపల మనం వెళ్ళి అభిచార హోమం చేశామా ఇంకా మొత్తం వీళ్ళందరినీ కొట్టిపారేయచ్చు. అది అతని యొక్క ఆలోచన. అందుకు చేశాడు ఈ పని. అది కనిపెట్టాడు విభీషణుడు. ఆ హోమ కార్యం ముగించుకుని అతడు గగన యుద్ధానికి వస్తే ఇంద్రుడు కాదు, ఎవ్వరూ ఆయన్ని జయించలేరు. కాబట్టి హోమకార్యం పూర్తి కాక ముందే మనం సైన్యంతో అక్కడికి వెళ్ళాలి. ఇది ఆయువు పట్టు విభీషణుడు చెప్పింది. అతడితో హోమం పూర్తిగా చెయ్యనీయకూడదు, మధ్యలో చెడగొట్టాలి, అక్కడి నుంచి లేపి యువతలకు తీసుకొచ్చి యుద్ధంలో పడేయాలి. అది కాబట్టి ఈ అకారణ సంతాపం విడిచిపెట్టి ఇప్పుడు నువ్వు వద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలో, కర్తవ్యం ఏమిటో ఆలోచించు. మాతో పాటు లక్ష్మణుడిని పంపించు. నేను లక్ష్మణుడితో ఆ ఇంద్రజిత్తుని సంహరింపజేసి విజయ లక్ష్మితో తిరిగి వస్తాను అభయం ఇస్తున్నాడు విభీషణుడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సంహరించాడన్న పేరే గాని నిజంగా లక్ష్మణుడు వెనక ఉన్నది విభీషణుడే. అది ఆయన తన యొక్క శ్రీరామచంద్రుడి పట్ల తనకున్న భక్తి ప్రపత్తుల్ని చాటుకున్న విధానం. అతడు ఇంద్రజిత్తును హతమారుస్తాడు, మనం త్వరపడాలి అని విభీషణుడు తొందర పెట్టాడు శ్రీరామచంద్రుడిని. అప్పుడు సీతామ్మవారి మరణ వార్తతో శ్రీరాముడు శోక సంతప్తుడై ఉన్నాడు అన్నాం కదా. విభీషణుడు సరిగ్గా ఆయన మాటలు ఈయనకి అర్థం కాల. ఇదొక గమ్మత్తు. శ్రీరామచంద్రుడికి విభీషణుడి మాటలు అర్థం కాకపోవటం ఏంటి అంటే, స్వామివారు అమ్మవారి దుఃఖం ఆయనకి
మాట్లాడుతూ ఉన్నాడన్న ఇది సాధకుడి లక్షణం. లోకంలో వ్యవహారం చేస్తూనే ఉంటాం, కానీ లోపల పరమాత్మ స్వభావం, ఆ సాక్షి రూపంగా ఉన్నటువంటి ఆ తత్వం 3 దశల్లో విహరిస్తూనే ఉంటుంది. అది అలవాటు చేసుకుంటే మనం గట్టెక్కిపోతాం. ఘర్షణ అది, ఆచరణ ఇది. ఈ రెండే చిన్న సింపుల్ మార్గాలు రామాయణ అధ్యయనంలో. వాక్యం యదుక్తం తే విభీషణ భూయః తచ్రోతుమిచ్చామి బ్రూహి యత్తే వివక్షితం. మళ్ళీ ఇంకోసారి చెప్పు. విభీషణుడు తాను చేసిన ఆ సైనిక ఏర్పాట్లు అవన్నీ చెప్పి పాపం సీతామరణ వార్త కలిగించిన దుఃఖాన్ని గురించి అంటున్నాడు. త్వయ్యకారణ సంతప్తే సంతప్త హృదయా వయం త్యజ రాజన్ ఇమం శోకం మిథ్యా సంతాపం ఆగతం. ఇది మిథ్యా సంతాపం అయ్యా, ఇది నిజమైన సంతాపంగా మార్చకు దీన్ని. అసలు మనం సంతాపించాల్సిన అవసరమే లేదు స్వామి. సీతమ్మ వారిని మనం తిరిగి తీసుకుని రావాలి అంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ప్రాప్తవ్యా యదితే సీత హంతవ్యాశ్చ నిశాచరా. సీతమ్మ వారిని మనం తీసుకురావాలి అంటే నిశాచరుల్ని సంహరించాల్సిందే. అందుకేం చేయాలి? సాద్వయం యాతం సౌమిత్రి బలేన మహతావృత యాతు. బయలుదేరాలి ఇప్పుడు సౌమిత్రి. మహతాబలేన వృత, గొప్ప బలంతో సంపన్నుడైనటువంటి లక్ష్మణుడు ఇప్పుడే బయలుదేరాలి. నికుంభిలాయాం సంప్రాప్త హంతుం రావణిం ఆహవే. నికుంభిలలో కూర్చున్నాడు ఆ ఇంద్రజిత్తు, అతన్ని పూర్తి చేయకుండానే సంహరించాలి. చెప్పు, ఆజ్ఞాపించు. ఇంద్రజిత్తును సంహరించగల సమర్థుడు లక్ష్మణుడే. ఇంద్రజిత్తు కనుక నికుంభలను పూర్తి చేస్తే అతన్ని ఎవరూ జయించలేరు. ఇది బ్రహ్మదేవుడిచ్చిన వరం. బ్రహ్మ వరం ఇచ్చాడు అన్నమాటే గాని ఆ వరంలోనే శాపం ఉంది. ఏ విభీషణుడు ఎంత వివరంగా చెప్తున్నాడు. అదేమిటయ్యా, వరంలో శాపం ఉంటుందా? ఉంటుంది. ఏమిటట అది? నువ్వు నికుంభిల హోమం పూర్తి చేసి దిగ్విజయంగా అక్కడి నుంచి లేచి అక్కడ చేయించేటటువంటి ఋత్వికులు వాళ్ళు హోమం పూర్తయిందని నీకు చెప్పిన తర్వాత నువ్వు అక్కడి నుంచి లేచి అప్పుడు యుద్ధానికి వెడితే ఇంక నీకు తిరుగులేదు, నిన్నెవరూ జయించలేరు. అలా కాకుండా నువ్వు ఆ నికుంభల హోమం చేస్తూ ఉండంగానే నీ శత్రువు వచ్చి నీతో యుద్ధానికి తలపడితే ఆ శత్రువే నీకు అంతకుడవుతాడు అని చెప్పినట్లే అయింది. అది మారచ్చు. ఎలాగంటే నికుంభల పూర్తి కాకపోతే ఇంత ఇలాగే జరుగుతుంది. కాబట్టి నువ్వు లక్ష్మణుడిని పంపించు స్వామి, నేను తీసుకువెడతాను అన్నాడు. వీరులందరినీ వెంట పెట్టుకుని వెళ్లాల్సిందిగా లక్ష్మణుడిని ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు సన్నద్ధుడయ్యాడు, శ్రీరాముడికి ప్రదక్షిణ చేశాడు, నమస్కారం చేశాడు, బయలుదేరాడు. ఆయన వెంట హనుమంతుడు, విభీషణుడు అందరూ బయలుదేరారు. లక్ష్మణుడు రాక్షస బలంలో ప్రవేశించాడు. విభీషణుడి సలహా మేరకి లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద శరవర్షం కురిపించడం ప్రారంభించాడు. భీకర యుద్ధం ప్రారంభమైంది. వానరులదే పైచేయి అవుతోంది. రాక్షసులు భయంతో గజగజలాడిపోతున్నారు. ఈ వార్త విని ఎవరు? ఇంద్రజిత్తు. ఆ అందరూ రాక్షసులు చచ్చిపోయినా సరే అతడు మాత్రం అక్కడి నుంచి లేవకూడదు. ఇప్పుడు అనర్హుడికి అస్త్రాలు బలం ఇస్తే ఇలాగే ఉంటుంది. అనర్హుడు అంటే ఎవరు? కామక్రోధాదులకి వశమైపోయిన వాడు అనర్హుడే, అందులో అనుమానం లేదు. స్వమనీకం విషణ్ణం తుశ్రుత్వా శత్రుభిరర్దితం ఉదతిష్ఠత దుర్ధర్ష సత్కర్మణి అననుష్ఠితే. ఆ సత్కర్మ అననుష్ఠితే సతి పూర్తి కాకుండానే అతడు ఏం చేశాడు? ఆ ఇంద్రజిత్తు లేచి నిలబడ్డాడు. అక్కడి నుంచి ఉదతిష్ఠత, ఆ నికుంభిల హోమం వదిలేశాడు. అది మర్చిపోయాడు, అయిపోయింది అంతే. యుద్ధానికి వచ్చేశాడు. భీతిల్లిన రాక్షస సైన్యం మళ్ళీ ఉత్సాహంతో ఆయన వెనకాల వచ్చారు. హనుమంతుడు ఏం చేశాడు? ఓ పెద్ద వృక్షం చేతితో పట్టుకుని ఆ రాక్షసులందరినీ సావుబాదటం ప్రారంభించాడు. రాక్షసులు కూడా అంతే బలంతో ఆ హనుమంతుడిని తీవ్రంగా ప్రహరిస్తున్నారు. ఇంద్రజిత్తు తన రథాన్ని హనుమంతుడి మీదుగా తిప్పమన్నాడు. హనుమంతుడిపై నిశితమైన బాణాలు ప్రయోగించాడు.
అతన్ని సంహరించడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు. ఎవరు? ఇంద్రజిత్తు. ఎవరిని సంహరించడానికి? హనుమంతుడిని సంహరించడానికి. ఇది కనిపెట్టి విభీషణుడు, లక్ష్మణ, అతడు హనుమంతుడి మీదకి వెళ్తున్నాడు, హనుమంతుడు మరణిస్తే ఇంకా అసలు యుద్ధమే లేదు, ఏదీ లేదు, వెంటనే నువ్వు అడ్డం పడి వెళ్ళి ఆ ఇంద్రజిత్తుకి బాణాలు ప్రయోగించు అని లక్ష్మణుణ్ణి ప్రోత్సహించి ముందుకు తోశాడు విభీషణుడు. లక్ష్మణుణ్ణి వెంట పెట్టుకుని ఇంద్రజిత్తు హోమం చేస్తున్న మహావనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న న్యగ్రోధాన్ని చూపించాడు, మర్రి చెట్టును చూపించాడు. ఆ మర్రి చెట్టుకే నమస్కారాలు చేసి బలులు ఇచ్చి వస్తూ ఉంటాడు ఈ ఇంద్రజిత్తు. లక్ష్మణ, ఆ ఇంద్రజిత్తు ఈ మర్రి చెట్టు వద్దకు వచ్చి చేరుకునే ముందే నువ్వు సంహరించాలి. అతడు ఈ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు, ఇక మనమంతా ఉండం, అనుమానం లేదు. ఎందుకంటే అతడి ఇక్కడికి వచ్చి బలులు సమర్పించి యుద్ధరంగానికి వచ్చాడంటే అతడి మనోరథం నెరవేరుతుందన్నమాటే. ఇంతలో ఇంద్రజిత్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. లక్ష్మణుడు అతన్ని యుద్ధానికి రమ్మని కవ్విచ్చాడు. ఇంద్రజిత్ లక్ష్మణుడు ప్రక్కన ఉన్న విభీషణుడిని చూశాడు. దీనంతటికీ నాయన మూల కారణం నువ్వా చిన్నాన్న? కోపంతో ఎన్ని విధాలుగా తిట్టాడో. నువ్వు వంశ నాశకుడివి, రాక్షస కుల ద్రోహివి, మా నాన్నకి సరి అయిన తమ్ముడివి కావు, నువ్వు నీచ బుద్ధివి, అసలు నువ్వు రాక్షసుడివి కావు, నువ్వు పౌలస్త్యుడివి, అవునా కాదా? ఎన్ని రకాలుగా తిట్టాడో తిట్టి పారేశాడు. అన్నీ విన్నాడు విభీషణుడు. మరి ఇప్పుడు తన శీలాన్ని తాను నిరూపించుకోవాలి విభీషణుడు. ఆయన తరపున వకాల్తా పుచ్చుకుని ఎవరు వాదిస్తారు? ఆయనే వాదించుకోవాలి. ఆయనే అంటున్నాడు. సరి అయిన సమాధానం చెప్పాడు ఇంద్రజిత్తుకి. ఏమంటున్నాడు? అవును, నేను రాక్షస వంశంలో జన్మించిన మాట నిజమే, కానీ నా స్వభావం రాక్షస స్వభావం కాదు, మీదంతా రాక్షస స్వభావం. సత్పురుషులకి పుట్టిన వంశం కులం అవి కాదయ్యా ప్రధానం, గుణమే ప్రధానం. గుణోయం ప్రథమో నృణాం. నృణాం అంటున్నాడు మనుషులకి. వీళ్ళు మనుషులే, అయితే రాక్షసులని పేరు, అదొక ప్రతీక అంతే. నా రమే దారుణే నాహం నచ అధర్మేణ వైరమే. నేను దారుణమైన ధర్మంలో గాని అధర్మంలో గాని ఎప్పుడు ఆనందించను. భ్రాత్ర విషమశీలేన కథం భ్రాత నిరస్యతే. మీ నాన్న ఆయన ఒక మనిషేనా? నేను తమ్ముడిని అవునా కదా? నన్ను ఎంతైనా నేను తమ్ముడిని కదా, నన్ను ఊళ్ళోంచి గంటేస్తాడా బయటికి? అది కోపం విభీషణుడికి లోపల. హింస, పరదారాభిగమనం, ఇలాంటి రెండు నేరాలు ఘోరాలు అవి నేను చేయలేదు, మీ తండ్రి అవి చేశాడు. లేకపోతే ఆ ఘోరమైనటువంటి నేరాలు లేకపోతే అవి ఏం చేస్తాయి? ఆ నేరాలే ఏం చేస్తాయి? మనిషిని సర్వనాశనం చేస్తాయి. మహర్షుల్ని చంపడం, దేవతలతో యుద్ధాలకు దిగటం, అహంకారం, దర్పం, గర్వం, ఇవన్నీ మీ నాన్న యొక్క దురహంకార పూరితమైన గుణాలు. నాకు ఇందులో ఒక్క గుణం అలాంటిది లేదు. ఈ కారణంగా నువ్వు మీ తండ్రి ఇద్దరు నశించక తప్పదు. ఇక నువ్వు నికుంభల క్షేత్రానికి వెళ్ళలేవు. ఆఖరి హెచ్చరిక చేసేశాడు విభీషణుడు. నువ్వు నికుంభల క్షేత్రానికి వెళ్ళలేవు, వెళ్ళనీయను. లక్ష్మణుడు నిన్ను వెళ్ళనివ్వడు. ఇంకా అయిపోయింది, ఇంద్రజిత్ యొక్క జీవితం సమాప్తం. శక్తి ఉంటే లక్ష్మణుడితో యుద్ధం చేయి, అప్పుడు వెళ్ళు నికుంభిల క్షేత్రానికి. విభీషణుడి సమాధానం విన్న ఇంద్రజిత్తుకి కోపం అత్యధికమైపోయింది. రథాన్ని అధిరోహించి శస్త్రాస్త్రాలతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. లక్ష్మణుడిని చూశాడు. ఎలా కనపడుతున్నాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుకి? అలంకృతం అమిత్రఘ్నం రాఘవస్య అనుజం బలి హనుమత్ పృష్ఠమాసీనం ఉదయస్థ రవిప్రభం. ఉదయిస్తున్న సూర్యుడిలాగా మెరిచిపోతున్నాడు లక్ష్మణ కుమారుడు. హనుమద్వాహనం మీద అధిష్ఠితుడై ఉన్నాడు యుద్ధానికి సిద్ధంగా. లక్ష్మణుణ్ణి అధిక్షేపిస్తున్నాడు ఆ ఇంద్రజిత్తు. నువ్వా లక్ష్మణుడివి? నిన్న ఏమయ్యావు నువ్వు మీ అన్నయ్య? నేను ప్రయోగించిన బ్రహ్మాండమైన నిశ్చితమైన బాణాలకి నువ్వు మీ అన్నయ్య నేల మీద పడి దొర్లాడారు కదా, మూర్చిపోయారు కదా. మళ్ళీ ఇవాళ లేచి ఏ మొహం పెట్టుకుని నాకు ఎదురుకుండా వచ్చి నువ్వు యుద్ధానికి సిద్ధపడ్డావు? ఏమి యమలోకానికి ఎడదాం అనుకుంటావా? అందుకు వచ్చావా నా ఎదురుకుండా యుద్ధానికి? నన్ను సంహరించే శక్తి నీకెక్కడదయ్యా అన్నాడు
ఇంద్రజిత్తు. అదే మాటతో సరి అయిన ధీటుగా సమాధానం చెప్తున్నాడు ఇంద్రజిత్తు. నువ్వు ఓ ధీటుగా సమాధానం చెప్తున్నాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుకి. ఓ ఇంద్రజిత్తు, నువ్వు కేవలం వాక్శూరుడివే, నీకు చేతల్లో శూరత్వం లేదు. ఏముంది నీకు చేతల్లో? మాయ, మోసం, దగ, కుట్ర, ఇవి నీ చేత వచ్చిన విద్యలు. నువ్వు మేము కింద పడిపోయామన్నావు, నువ్వు మాయాయుద్ధం చేసి కనపడకుండా పైకి వెళ్ళిపోయావు, అందుకని బతికిపోయావు. ఇప్పుడు ఇంక నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసింది అధర్మ యుద్ధం, అందుకనే ఆ రోజున అలా జరిగింది. ఇది ఇంద్రజిత్తుకి లక్ష్మణస్వామి చెప్పినటువంటి జవాబు. తస్కరాచరితో మార్గ నైష వీర నిషేవిత. దొంగలాగా యుద్ధం, తస్కరాచరిత మార్గం, తస్కర మార్గం, దొంగల్లాగా యుద్ధం చేశావయ్యా నువ్వు. దర్శయ స్వాద్య తేజో వాచాత్వం కిం విగద్ధసే. మాటలు కాదు, ఇప్పుడు నా బలం ఏమిటో చూపిస్తాను చూడు. ఇదే మాట అన్నాడు ఇంతకు ముందు శ్రీరామచంద్రుడు రావణాసురుడితో. ఇంకా అది ఉంది ఘట్టం, అద్భుత ఘట్టం. ఇంద్రజిత్తు ఇక ఇట్లా మాటలు లాభం లేదని భీకరంగా బాణాలు ప్రయోగిస్తున్నాడు. లక్ష్మణుడు కూడా అంతే ధీటుగా బాణాలు ప్రయోగిస్తున్నాడు. ఇంద్రజిత్తు వక్షస్థలం మీద కొట్టాడు. యుద్ధం భయంకరంగా మారిపోయింది. లక్ష్మణుని ధనుష్టంకారం విన్న ఇంద్రజిత్తు ముఖం వెలవెలబోయింది. ఇది యుద్ధంలో ఒక వెనకడుగు. విభీషణుడు లక్ష్మణుని ఇదే సమయం అని ఆయన ఉత్సాహపరుస్తున్నాడు. లక్ష్మణ, ఆ విభీషణుడు ముఖం చూడు, వెలవెలబోతోంది, నిస్తేజస్కుడైనాడు. ఇదే సమయం, నువ్వు విడిచిపెట్టద్దు, పదునైన బాణాలు సంధించు, ఆ ఇంద్రజిత్తు మీద పరంపరగా గుప్పించు. అతడు ఆ దెబ్బకి క్షోభిల్లి కలగుండు పడి కంగారు పడి అయోమయమైపోయి పడిపోవాల్సిందే అని అనేసరికి అతడు క్షోభిల్లి ఇంద్రజిత్తుని నొప్పించాడు. ఇంద్రజిత్తు ఆ విధంగానే కొద్దిగా స్పృహ కోల్పోయినాడు. వెంటనే మళ్ళీ లేచాడు, తేరుకున్నాడు. మళ్ళీ పుంఖాలుగా బాణాలు ప్రయోగిస్తున్నాడు. లక్ష్మణుణ్ణి, హనుమంతుణ్ణి, విభీషణుణ్ణి కూడా దెబ్బతీశాడు. ఇంద్రజిత్తు కవచం ముక్కలు చేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి కవచాన్ని కూడా ముక్కలు చేద్దాం అనుకున్నాడు, కానీ అది ముక్కలయ్యే విధానం ఎక్కడా కనపట్టలేదు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఘోరమైన యుద్ధం చేస్తున్నారు. అది లక్ష్మణుడు ఇంద్రజిత్తు యొక్క సారథిని, గుర్రాల్ని చంపేశాడు, రథాన్ని ముక్కలు చేసేశాడు. ఇంద్రజిత్తు విచారంలో మునిగిపోయాడు. వానరులు ఆనందంతో జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఇంద్రజిత్తు ఎవ్వరికీ తెలియకుండా, కనపడకుండా మెరుపు వేగంతో ఊళ్ళోకి వెళ్ళిపోయాడు, లంకా నగరంలోకి వెళ్ళిపోయాడు. మరో రథంతో మళ్ళీ వచ్చి ప్రత్యక్షమయ్యాడు. మరో రథం, మరో సారథి, ఇలాగా వచ్చేసాడు. వానరులు ఇదేమిట్రా బాబు, ఎంత శక్తి ఉందా ఇతని దగ్గర అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్తు మళ్ళీ విజృంభించి యుద్ధం మొదలు పెడతాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు యొక్క విల్లు విరగొట్టాడు. ఈసారి ఇంద్రజిత్తు మరొక వింటిని గ్రహించాడు. లక్ష్మణుడు ఆ వింటిని కూడా విరగొట్టాడు. తర్వాత మళ్ళీ ఇంద్రజిత్తు సారథిని సంహరించేశాడు లక్ష్మణుడు. ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. లక్ష్మణుడు ఏం చేస్తాడు? సౌరాస్త్రంతో దాన్ని నిర్వీర్యం చేశాడు. ఏమిటది? ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రం వేస్తే లక్ష్మణుడు సౌరాస్త్రాన్ని ప్రయోగించి ఆగ్నేయాస్త్రాన్ని నిష్ఫలం చేసి పారేశాడు. ఇంద్రజిత్తు ఈసారి అసురాస్త్రాన్ని ప్రయోగించాడు. లక్ష్మణుడు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని పనికి రాకుండా చేశాడు. ఇక చివరిగా ఇంకా భయంకర యుద్ధం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రాలు వదలటం, ఇదంతా చాలాసేపు జరిగింది. భయంకరమైన యుద్ధం జరిగింది. ఇలాగా కాలం జరిగిపోతోంది. ఇంకా చివరిసారిగా లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు? ఒక మహాశక్తి గల ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని తీశాడు. ఆ అస్త్రం పేరే ఐంద్రాస్త్రం. దాన్ని చేతో పట్టుకున్నాడు. మనస్సంతా పరిశుద్ధమైనటువంటి శ్రీరామ భక్తితో నింపుకున్నాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వ శర ఏనం జగిరావణిం శరైనం జగిరావణిం. హే శర, ఓ అస్త్రమా, రావణిం జగి, ఆ ఇంద్రజిత్తుని సంహరించు. ఎప్పుడు? రాముడు సత్యసంధుడైతే, దాశరథి అయిన శ్రీరాముడు సత్యసంధుడైతే
ఈ రావణి నశించాలి. ఆయన దాశరథి, నేను కూడా దాశరథినే. దాశరథి అనే మాట మా అన్నకి వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. మా అన్నని ప్రార్థిస్తే ఆయన నన్ను అనుగ్రహిస్తే నేను దాశరథిని అయితే ఈ రావణి మరణించుగాక. తండ్రుల దాకా తీసుకెళ్ళాడు. మొత్తం మీద పూర్తి విశ్వాసంతో అన్నగారికి మనసులో నమస్కరించి స్వామివారికి శరైనం జగిరావణిం అంటూ ఆ ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంకా ఆ అస్త్రం వృధా అవటం అనేది లేదు. అదేం చేసింది? అమాంతంగా ఇంద్రజిత్తు యొక్క శిరస్సుని అడ్డంగా నరికేసి ఖండించేసరికి ఆ శిరస్సు నేల మీద పడిపోయింది, మొండెం ఇటు పడిపోయింది. అందరూ జయ జయధ్వానాలు చేశారు. మొత్తం భూమి ఆకాశం మొత్తం అంతా హర్షాతిరేకంతో ఆనందోత్సాహాలతో కేరింతలతో నిండిపోయింది. ఒక్క ఇంద్రజిత్తు మరణించేసరికి ఇంద్రజిత్తు మరణంతో సమస్త లోకాలు ఆనందించినాయి. మహర్షులు ఆనందించారు, దేవర్షులు ఆనందించారు, ఋషులు ఆనందించారు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఒక్క రాక్షసులు తప్ప అందరూ, ప్రాణికోటి, ప్రకృతి మొత్తం అంతా, పర్వతాలు, ప్రకృతి ఎంత హాయిగా సుఖకరంగా ఆ క్షణంలో కనిపించిందో అద్భుతంగా చెప్పాడు వాల్మీకి. ఈ విధంగా లక్ష్మణుడు ఇంద్రజిత్తుని నికుంభిలా హోమం పూర్తి కానివ్వకుండానే అతని హోమాన్ని భగ్నం చేసి ఇంద్రజిత్తుని సంహరించాడు. ఇది లక్ష్మణుని యొక్క విజయం. ఈ విజయానికి మూలకర్త విభీషణుడు. ఆ లక్ష్మణుడికి వాహనంగా వ్యవహరించిన హనుమంతుడు. ఈ విజయంలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టే. ఈ విధంగా ఇంద్రజిత్తు మరణం తర్వాత ఇంకా ఇప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడనేది తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.